విజయశాంతి పొలిటికల్ సైలెన్స్ పై కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకు ఆమె గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్నారు? పదవి లేనప్పుడు ఏమో అనుకోవచ్చు. ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చాక కూడా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడానికి రీజన్ ఏంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు పదవి దక్కడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా ఇప్పుడు అసమ్మతి ఇంకాస్త ఎక్కువైందట. ఇదిలా ఉంటే విజయశాంతి ఎమ్మెల్సీ పదవికి గండం పొంచి ఉందట. ఓ మంత్రి కోసం రాములమ్మతో రాజీనామా చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పదవి త్యాగానికి రాములమ్మ ఒప్పుకుంటారా? కనిపిస్తే ఎక్కడ పదవి లాక్కుంటారో అనే ఆమె గాంధీభవన్ మెట్లు ఎక్కడం లేదా? రాములమ్మ ఎక్కడా? గాంధీభవన్ కు ఎందుకు దూరం పాటిస్తున్నారు? ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పార్టీలో గప్చుప్గా మేడం. విజయశాంతి సైలెన్స్ పై కాంగ్రెస్ లో జోరుగా చర్చ. ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పిస్తున్నారనే వార్తలు షికార్లు. విజయశాంతి అంటే పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అనే పేరుండేది, కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఆమె కనిపిస్తే ఒట్టు. ఎమ్మెల్సీ పదవి వచ్చాక కూడా భూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి వచ్చిందట కాంగ్రెస్ కు. వాస్తవానికి విజయశాంతి పార్టీలో క్రియాశీలకంగా లేకపోయినా కాంగ్రెస్ పవర్లోకొచ్చాక పిలిచి మరీ పదవి ఇచ్చారు. కనీసం ఎమ్మెల్సీ పోస్టు వచ్చాకైనా మేడం గారు పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారని ఆశించారు. కానీ ఆమె మాత్రం మళ్లీ పాతపాటే అన్నట్లుగా మారిపోయారట. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కానరాకపోవడంపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆమెను పట్టించుకోవడం లేదా, లేక ఆమె లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ నడుస్తోంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదవుల కోసం హస్తం నేతలు మంచి ఆకలి మీదున్నారు. చిన్న పదవి దొరికినా చాలు సరిపెట్టుకుందామన్నంతగా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ పదవుల కోసం జూనియర్స్ నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ల వరకు ఎంతో మంది పోటీపడ్డారు. కానీ అధిష్టానం అనూహ్యంగా రాములమ్మను తెరపైకి తెచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే 2 నెలల ముందు రాములమ్మ కమలం పార్టీ విడిచి మరోసారి హస్తం గుటికి చేరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. కనీసం ప్రభుత్వ పథకాలపై కూడా ఎక్కడా స్పందించలేదు. ప్రతిపక్షాల విమర్శలపై కౌంటర్స్ సైతం ఇవ్వలేదు. ఇవన్నీ ఇలాగుండగానే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకున్నారు. ఆ సమయంలో ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నారెందుకని అడిగితే, మనకంటూ ఏదైనా బాధ్యత ఇస్తే కదా మనం పనిచేయడానికి ఉంటుందని, ఇప్పుడు నాకు పార్టీ బాధ్యత ఇచ్చింది, బాధ్యతగా పనిచేస్తానంటూ రాములమ్మ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతైనా రాములమ్మ యాక్టివ్ అయ్యారా అంటే లేదనే చెప్పాలి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ పై చేస్తోన్న ఆరోపణలపై విజయశాంతి గట్టి కౌంటర్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం మండలి సమావేశాల్లో ఏదో ఒక రోజు సభకు అటెండ్ కావడం తప్ప. విజయశాంతి లాంటి నాయకురాలని పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వడం తప్పు కాదు, కానీ ఎమ్మెల్సీ అవ్వడానికి ముందైనా తర్వాతైనా ఆమె పార్టీ కోసం ఏం చేశారో చూడాలని ప్రస్తావిస్తున్నారట ఆ పార్టీ నేతలు. దీంతో అసలామె ఎక్కడున్నారన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. ప్రస్తుతం వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాటి గురించి ఇటు పార్టీ గాని అటు ప్రభుత్వం గాని అనుకున్న స్థాయిలో ప్రచారం చేసుకోవడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. విజయశాంతి లాంటి స్టార్డమ్ ఉన్న నాయకురాలు ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుందన్నది గాంధీభవన్లో ఉన్న ఒక అభిప్రాయం. ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారామె. ఢిల్లీ స్థాయి పలుకుబడితో ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోగలిగారు. కానీ ఎన్నికయ్యాక పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు అస్సలు సమయం కేటాయించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు పార్టీ లీడర్స్. ఇటీవల మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. అలాంటి ఎన్నికల సందర్భంగా కూడా ఎక్కడా ప్రచారం చేయలేదామే. గతంలో విజయశాంతికి ఏ పదవి లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు హైకమాండ్ పిలిచి మరీ ఎమ్మెల్సీని చేసింది. అయినా సరే ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. పార్టీ నుంచి విజయశాంతిని ఆహ్వానించడం లేదా, లేక పిలిచినా ఆమె రావడం లేదా అనేది అసలు చర్చ. సహజంగా ఎమ్మెల్సీ పదవి ఉందంటే ఒక బాధ్యత అప్పగించినట్టే. దాని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి కదా అనే వాదన కూడా కాంగ్రెస్ సీనియర్స్ మధ్య ఉంది. అసలు విజయశాంతికి ఎందుకు పదవి ఇచ్చినట్లన్నది కాంగ్రెస్ రాష్ట్ర నేతలకే అంతుపట్టడం లేదు. గాంధీభవన్ కు రారు, మండలిలో మాట్లాడరు,
బయట ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత గాంధీ భవన్ కొచ్చింది కూడా వేళ్ల మీద లెక్కించొచ్చు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే విజయశాంతికి పార్టీ హైకమాండ్ ఎమ్మెల్సీ పదవిచ్చి సీనియర్ నేతలను, అక్కరకొచ్చే నేతలను పక్కన పెట్టడంపై హస్తం పార్టీలో పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె పదవికి ఆపద వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అజారుద్దీన్తో విజయశాంతి ఎమ్మెల్సీ పదవికి గండం పొంచి ఉందట. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలి అంటే 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. అయితే గవర్నర్ కోటా, ఎమ్మెల్సీ కోటాపై నెలకొన్న వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. కాబట్టి విజయశాంతితో రాజీనామా చేయించి ఆ ఎమ్మెల్సీ పదవికి అజారుద్దీన్ కేటాయిస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కవిత రాజీనామా చేయడంతో అక్కడ బైపోల్ జరిగే అవకాశం ఉంది. ఆ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇంకా కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించబడలేదు. అజారుద్దీన్ ను అక్కడి నుంచి పోటీ చేయించి ఆయన్ను మండలికి ఎన్నుకుంటారా, లేక విజయశాంతిని ఎమ్మెల్సీ నుంచి తప్పించి ఆ స్థానాన్ని ఆయనకు కట్టబెడతారా అన్న చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు రాములమ్మ ఒప్పుకుంటారా, లేక పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి గళాన్ని చల్లార్చేందుకు రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా అన్నది చూడాలి.